నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కార్యకర్తల వల్లే తెలుగుదేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు, క్రమశిక్షణ తప్పొద్దని మహానాడు వేదికగా చంద్రబాబు పిలుపు. జాతీయ స్థాయిలో పార్టీ పాత్ర సహా పలు అంశాలపై మహానాడు తీర్మానాలు. 2022 నాటికి అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలని సంకల్పం. కాసేపట్లో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలపై నిర్ణయం తీసుకునే అవకాశం. ఫిరంగిపురం వద్ద క్వారీ ప్రమాదంలో 6 దుర్మరణం. ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం. 5 లక్షల పరిహారం ప్రకటన. భారత్ మారిషస్ మధ్య ద్వైపాక్షిక చర్చలు. తీర ప్రాంత భద్రత సహా కుదిరిన 4 ఒప్పందాలు. జమ్మూ కశ్మీర్లో ఎదురుకాల్పులు. 8 మంది ఉగ్రవాదులు హతం. మృతుల్లో హిజ్బుల్ కమాండర్. శ్రీలంకను అతలాకుతలం చేసిన భారీ వరదలు. 100 మందికి పైగా మృత్యువాత. భారత్ చేయూత.